చివరిగా నా మొహాన్ని నీళ్ళలో చూసినప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడావా? అవును. అరే, ఏనుగు మాట్లాడుతోంది. నేను పాడతాను కూడా. నువ్వు నాతో పాడు. నేను పాడలేను, భయంగా ఉంది. నాకు కూడా భయంగా ఉంది. మనం భయపడేటప్పుడు నాతో పాడు. మనం భయపడేటప్పుడు పాట పాడాలి. పాట పాడాలి. సంతోషంగా గడపాలి. సంతోషంగా గడపాలి. మనం కలిసి పాడాలి. మనం కలిసి పాడాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమైపోవాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమైపోవాలి. కృతజ్ఞతలు ఏనుగా. నన్ను అప్పుని పిలవచ్చు. కృతజ్ఞతలు అప్పు. నీ పేరు? ఇలా అడుగుతున్నాననేమనుకోకు, కానీ నీలాంటి జంతువుని నేనెప్పుడూ ఈ అడవిలో చూడనే లేదు. నేనొక చిన్న పిల్లని. అప్పుడు నువ్వు ఏదైనా ఒక కొత్త జంతువు అయి ఉండాలి. అయితే నీకొక కొత్త జంతువు ఫ్రెండ్ దొరికింది. నేనక్కడే ఉంటున్నాను. ఆ ఎత్తైన చెట్టు మీద. అదొక భవనం. నీ ఇల్లెక్కడ? అడవిలోపు. అవును, అడవియే నా ఇల్లు. ఓ, అలాగా? కానీ ఇప్పుడు ఇది సురక్షితమైన చోటు కాదు. నువ్వు నాతో వచ్చేయండి. ఏంటి, నాతో వస్తావా? రమ్మంటున్నానుగా, నాతో రా. అరే, నీకు దెబ్బ తగిలిందా? ముందు తిని శుభ్రం చేయాలి. మనం ఇంటికి వెళదామప్పు. నేను ఈ గాయానికి మందు వేస్తాను. ఆ తర్వాత నువ్వు మళ్ళీ అడవికి చేయొచ్చు. ఏంటది? అదేమన్నా పెంపుడు జంతువా? లేదు లేదు, ఇది పెంపుడు జంతువు కాదు. నాకు తెలుసు, నువ్వు ఒక కుక్క పిల్లను పెంచుకుంటున్నావు కదూ. అవును, టైగర్. టైగరా? పులులకు ఇక్కడ అనుమతి లేదు. లేదు లేదు, టైగర్ నా కుక్క పిల్ల పేరు. ఏంటి కుక్క పిల్ల? నాకు తెలిసి నీ కుక్క పిల్ల చిన్నది కదా. లేదు లేదు, ఇదేదో విచిత్రంగా ఉందే. అలా ఏం లేదు. అవును, ఇది ఏ రకం? ఏనుగు. ఏనుగు రకంలో కుక్క పిల్ల, పేరు టైగరా? నేను నమ్మలేకపోతున్నా. ఎవరో పైకి వెళ్ళారు. ఇప్పుడెవరో కిందకొస్తున్నారు. ఆవిడ నిన్ను చూడగానే పడిపోయారు. భయపడకు, ఆవిడ చాలా భయస్తురాలు. ఏంటి భయస్తురాలా? ఆవిడ అన్నిటికీ భయపడతారు. ఆవిడ మీద ఒక దోమ వలన కూడా భయపడతారు. ఎవరో వస్తున్నట్టున్నారు, నాతో రా. ఇటువైపు ఎవ్వరూ వెళ్ళరు. నేను మా నాన్నే వెళ్తాం. అందువల్ల మనం ఇటు వెళ్దాం. చాలా మెట్లు ఎక్కాలి, కానీ జాలీగా ఉంటుంది. నేను నాన్న మెట్లు లెక్క పెట్టుకుంటూ వెళ్తాం. 1 2 3 4 5 6 7 8 9 10.
నువ్వు లెక్క పెట్టు. నాకు లెక్క పెట్టడం రాదే. చాలా తేలిక. 1 2 3 4 5. మళ్ళీ ప్రయత్నించు. ఇప్పుడు ఒక మెట్టు మీద కాలు పెట్టాలి. 1 మెట్టు, 2 మెట్టు, 3 మెట్టు, 4 మెట్టు, 5. అలాగే 6 7 8 9 10. ఇది సరదాగా ఉంది. నువ్వు త్వరగా నేర్చుకుంటున్నావు అప్పు. ఒక మెట్టు, 2 మెట్టు, 3 మెట్టు, 4 మెట్టు, 5 మెట్టు, 6 మెట్టు, 7 మెట్టు, తర్వాత 8 మెట్టు, 9 మెట్టు, తర్వాత 10 మెట్టు. ఇలా చేసింది. మీరు మాతో కలిసి పాడండి. 1 మెట్టు, 2 మెట్టు, 3 మెట్టు, 4 మెట్టు, 5 మెట్టు, 6 మెట్టు, తర్వాత 7 మెట్టు, 8 మెట్టు, తర్వాత మెట్టు. నా ఇల్లు. వచ్చేసావమ్మా? ఎక్కడికి వెళ్ళావు? నా స్కూల్ అడవికి వెళ్ళాను నాన్న. అందుకు అడవికి వెళ్ళలేదు కదా. అక్కడ చెట్లను నరికేస్తున్నట్టున్నారే. అవును, ఇప్పుడు అది సురక్షితమైన చోటు కాదు. నాకు తెలుసమ్మా. ఏమైంది నీకు? ఒక చెట్టు పడిపోయింది. నీపైన చెట్టు పడిందా? ఏంటి? అమ్మా, రా, నీ గాయానికి మందు వేస్తాను. నీకు అమ్మ గుర్తుకొచ్చారా? మందు వేశాను. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళొచ్చు. మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంటారు కదూ? లేదు. లేదా? ఆవిడిప్పుడు అక్కడ లేదే. మరెక్కడున్నారు? ఆవిడ మాయమైపోయారు. ఆ చెట్లుని తినే పెద్ద జంతువులు. అప్పు, బాధలో ఉండేటప్పుడు పాట పాడాలి. మనం ఇప్పుడు సంతోషంగా ఉండాలి. నాతో కలిసి పాడు. బాధలో ఉన్నప్పుడు ఒక పాట పాడు. సంతోషంగా ఉండాలి. కలిసి పాట పాడు. నేను నిన్ను రూమ్లోకి రానిస్తాను, కానీ నువ్వు మొరకూడదు, సరేనా? ఇప్పుడు మన అప్పుకి పెద్ద సమస్య వచ్చింది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చే చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే, నాకై నేను దేన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా. కొండ మధ్యలో మది పాడెను, నీవు కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.